హలో అండి. సండే అంటే మనకి నచ్చింది చేస్తాం కదా. ఇవాళ నేను మా ఫ్రెండ్ మాకు నచ్చిన పిజ్జాని ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దామా. ముందు మనకి కావాల్సిన వెజ్జెస్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాం. అలానే మనం పిజ్జా రెడీ చేసుకోవడానికి కావాల్సిన పిజ్జా బేస్ని, చీజ్ని, నెక్స్ట్ హర్బ్స్ని, పిజ్జా మిక్స్ని, షెజ్వాన్ సాస్ని అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన పిజ్జా బేస్ని మంచి కలర్ఫుల్గా డెకరేట్ చేసుకుందామండి. షెజ్వాన్ సాస్ తీసుకుని నీట్గా స్లోగా పిజ్జా బేస్ మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలానే మొత్తం పిజ్జా బేస్ అంతా కవర్ అయ్యేలా అప్లై చేసుకోవాలి. మనం ఇందాక తురిమి పెట్టుకున్న చీజ్ని మొత్తం మీ టేస్ట్కి తగినట్టు పిజ్జా బేస్ పైన యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా చీజ్ అంటే ఎక్కువ ఇష్టం అండి, సో నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోండి. ఇందాక నేను రెడీగా పెట్టుకున్న వెజ్జెస్ని ఇప్పుడు పైన టాపింగ్ చేసుకుందామండి. ఫస్ట్ ఆనియన్స్ తీసుకున్నాను, మనం వేసుకున్న చీజ్ పైన ఆనియన్స్ని టాపింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యాప్సికమ్ని ఆనియన్స్ పైన మధ్య మధ్యలో పెట్టుకుంటున్నానండి. దాని తర్వాత టొమాటోస్ని కూడా నాకు నచ్చినట్టు టాపింగ్ చేస్తున్నాను. దీనిపైన కొంచెం కార్న్ యాడ్ చేస్తున్నానండి. పిజ్జా మిక్స్ తీసుకొని జస్ట్ పైన స్ప్రింకిల్ చేసుకున్నాం. మిక్స్డ్ హర్బ్స్ కూడా జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనిపైన ఇంకొంచెం చీజ్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మన పిజ్జా బేక్ అవ్వడానికి రెడీగా ఉందండి. దీన్ని అగారో ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసి బేక్ చేసుకుందామండి. ఎయిర్ ఫ్రైయర్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి పిజ్జా బేస్ని దానిపైన పెట్టి మనం ఈజీగా బేక్ చేసుకొని పిజ్జా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసి 180 degreesలో 15 minutes వరకు దీన్ని బేక్ చేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ ఏమో టెంపరేచర్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందండి, రైట్ సైడ్ వచ్చేసి టైం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మన పిజ్జా రెడీ అయిందేమో చూసేద్దామండి. మా పిజ్జా రెడీ అయిపోయిందండి. మేము అస్సలు లేట్ చేయకుండా దీన్ని ఎంజాయ్ చేసేస్తాం. మీకు కూడా నచ్చితే మీ ఫ్యామిలీతో మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంకుంటానండి. హాయ్.